అందరికీ నమస్కారం. స్టిల్ కెమెరాస్ ముందు వచ్చి తీసేసుకొని మీరు వెనక కలపండి. ఓకే, స్టిల్ కెమెరాస్ రండి, తీసేసుకొని వెనక వెళ్ళండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. మనకు తెలుసు హైదరాబాద్ లో సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా
వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా పోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूं, वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. मैं एक काम करता हूं, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी को बुला के आप लोगों का Q&A होना हो तो मैं एफडीसी में लगा के